దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత ఎక్కువగా మనం అత్యానందంతో నింపబడతామంట. మనం చూచినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం మనం చూచినట్లయితే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. అక్కడ చూచినట్లయితే ఏ వార్త? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని జ్ఞానులు ప్రశ్నించినప్పుడు ఈ యొక్క వార్త విన్నప్పుడు హేరోదు కలవరపడ్డాడు. హేరోదు ఎందుకు కలవరపడ్డారు అంటే, ఆల్రెడీ నేను ఒక రాజుగా ఉన్నానే, నాకు పోటీగా ఒక రాజు వచ్చాడు, ఎవరు ఈ రాజు, ఎవరు ఈయన అని ఆయనకు పోటీగా వచ్చాడని కలవరపడడంలో ఒక అర్థం ఉంది. కానీ ఆయనతో పాటు, హేరోదు రాజుతో పాటు యెరూషలేము వారు ఎందుకు కలవరపడ్డారండి? వారు కలవరపడవలసిన విషయమా ఇది? వారు ఎందుకు కలవరపడ్డారు? అప్పుడు హేరోదు రాజు అక్కడున్న ప్రధాన యాజకులను, శాస్త్రులను, ఎక్కడ? యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించి, మీరు ఎక్కడ యూదుల రాజు పుడతాడు అని చెప్పినప్పుడు 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, యూదా దేశపు బెత్లెహేములోనే, యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినది అనిరి. చూడండి, వాళ్ళు ఆల్రెడీ అక్కడ యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించి అడిగినప్పుడు వాళ్ళే చెప్పారు, ఇట్లా రాయబడి ఉంది, ప్రవక్త ద్వారా రాయబడి ఉంది, కాబట్టి బెత్లెహేములోనే ఒక యూదులకు రాజు పుడతాడు అన్నారు. వాళ్ళెందుకండి కలవరపడాలి? అసలు ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించిన ప్రవక్త ఎవరు అంటే మీకా యొక్క ప్రవచనాన్ని మీకా అధ్యాయము 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, 5:2 వచనం, బెత్లెహేమా ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. ఈ యొక్క ప్రవచనం ఎప్పుడు మీకా ప్రవచించారో తెలుసా అండి? యేసుక్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాల క్రితమే మీకా ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించారు. ఎప్పుడు అంటే యూదా ప్రజల మధ్య. మీకా ఎప్పుడు ప్రవక్తగా ఉన్నారు అంటే, ఆ యొక్క హిజ్కియా రాజు పరిపాలించినప్పుడు, అహజు రాజు పరిపాలించినప్పుడు, యోతాను రాజు పరిపాలించినప్పుడు, ఈ ముగ్గురు రాజులు యూదాని పరిపాలిస్తున్న కాలంలో మీకా ఆ ప్రజలకు ప్రవక్తగా ఉన్నాడు. అటువంటి ఆ ప్రజలకి ప్రవక్తగా ఉన్నాడు. ఇంకా నెరవేరని ప్రవచనాన్ని ప్రవచించాడు. 700 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు గురించి మీకా ఈ విధంగా ప్రవచించాడు. వారు ఆ యొక్క ప్రవచనాన్ని తెలిసి కూడా, వారి యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రంలో పొందుపరిచినా కూడా, ఆ యొక్క ప్రవచనం వారి దగ్గర ఉన్నా కూడా వారు సంతోషించాల్సిన సమయం అది. మా కొరకు, మా యొక్క పట్టణంలో నుంచి, మా గ్రామంలో నుంచి నా కొరకు ఇశ్రాయేలుని వెళ్ళడానికి దేవుడు ఒక కుమారుణ్ణి, ఒక రాజుని మాకు అనుగ్రహించాడు అని వాళ్ళు కలవరపడాల్సిన సమయమా అండి? వాళ్ళు సంతోషించి ఎలా అయితే జ్ఞానులు అత్యానందాన్ని పొందారో అటువంటి సమయంలో వాళ్ళు ఎందుకు కలవరపడుతున్నారండి? వారు దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. మా కొరకు దేవుడు పంపిస్తాడు, మా కొరకు తన కుమారుని మా కొరకు పంపిస్తాడు అని పూర్తిగా తెలుసుకోలేక, ఎలా అయితే హేరోదు రాజు ఆయనకు ఒక పోటీగా రాజు వచ్చాడని భయపడుతున్నాడో, వీరు కూడా కలవరపడిపోతున్నాడండి. వీరు యెరూషలేములోని వారందరూ కలవరపడ్డారు. ఏమైందండి వాళ్ళకి? వాళ్ళ కోసమే కదా దేవుడు ఒక కుమారుని పంపించింది. వాళ్ళు కలవరపడవలసిన సమయమా అది? అత్యానందంతో నింపబడవలసిన సమయమా అండి? మనం కూడా అంతే. నువ్వు నేను దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, ఆయన శక్తిని, ఆయన గొప్పతనాన్ని నువ్వు నేను ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అప్పుడు మనం అత్యానందంతో నింపబడతాము. కలవరపడమండి. ఏ స్థితి వచ్చినా మనం కలవరపడము. ఎప్పుడైతే ఆయన గొప్పతనాన్ని వాక్యం ద్వారా నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన గొప్ప శక్తిని, ఆయన గొప్పతనాన్ని నీకు తెలియచేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆయనతో కొంత సమయాన్ని నీ ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన శక్తిని, ఆయన సమాధానాన్ని నీకు తెలియచేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏ విషయంలో కలవరపడవండి. కలవరపడాల్సిన సమయం కాదు వారికి. అత్యానందంతో ఉండవలసిన సమయంలో ఆ యొక్క యెరూషలేములోని వారందరూ కలవరపడ్డారు. హేరోదు లాగా వారు ఎందుకు కలవరపడ్డారండి? వారి కోసమే కదా, మన కోసమే కదా దేవుడు పుట్టాడు. మనల్ని రాజ్యాన్ని పరిపాలించడానికే కదా మనకు ఒక
రాజు పుట్టాడని అత్యానందంతో నింపబడాల్సిన సమయంలో వారు కలవరపడ్డారు అంటే వారు దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేదండి. దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, దాన్ని నెరవేర్చారని మరచిపోయారు. నువ్వు నేను కూడా ఆయన గురించి పూర్తిగా నువ్వు నేను తెలుసుకున్నట్లయితే, నువ్వు నేను ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడిపి ఎక్కువగా ఆయన కార్యాలలో ఆయన వాక్యాన్ని గురించి కానీ నువ్వు ఎట్లా అయితే ఆయన వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది. అప్పుడు నువ్వు నేను అత్యానందంతో నింపబడతావండి. జ్ఞానులు చెప్పినప్పుడు యెరూషలేములో వారందరూ కలవరపడిపోయారు, పూర్తిగా తెలుసుకోలేదు. నువ్వు నేను ఆ స్థితిలో ఉండకూడదండి. నువ్వు నేను దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకున్నట్లయితే దేవుడు పరిపూర్ణమైన సంతోషంతో నింపాలనుకుంటున్నాడు. మనం చూసినట్లయితే కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనములో, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఎవరి సన్నిధిలో సంపూర్ణ సంతోషములు ఉన్నాయండి? ఎవరి సన్నిధిలో అత్యానందం ఉన్నదండి? ఎవరి సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషం ఉంది? దేవుని సన్నిధిలో. వాళ్ళు ఎంతగా అయిపోయారు అంటే సంతోషించాల్సిన, పరిపూర్ణంగా ఆనందించాల్సిన, అత్యానందంతో నింపబడాల్సిన సిచ్యువేషన్లో కూడా వాళ్ళు యెరూషలేములో వారందరూ కలవరపడ్డారంట. ఎంత విషయం అండి! మనము దేవుడు చెప్తున్న మాట, నువ్వు నేను కూడా దేవుడి గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే, ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తిని, ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశారని బైబిల్ ద్వారా నువ్వు నేను తెలుసుకున్నట్లయితే, దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో చెప్తున్న మాట, నిన్ను అత్యానందంతో నింపుతాను, నువ్వు ఎటువంటి పరిస్థితి అయినా నువ్వు కలవరపడవు అని దేవుడు చెప్తున్నాడండి.